హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేస్తే ఏంటంటే, మేమైతే సమ్మర్ ఎండింగ్లోనైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము, నల్గొండకి అయితే. ఇక ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇక కొన్ని పనులు ఉండడం వల్ల అస్సలు విలువలేదు. ఈరోజు అయితే ఎడిటింగ్ అవి చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. మేమైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్కి అయితే పిల్లలతో కలిసి వెళ్ళాం. చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. అసలు ఇక నల్గొండలో జరిగే ఈ తాజ్మహల్ ఎగ్జిబిషను ఈవినింగ్ 5కు స్టార్ట్ అయ్యి నైట్ 10 to 11 11 వరకు అయితే ఉందన్నమాట. మేమైతే అంత నైట్ అయినా చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే, అసలు ఢిల్లీకి వెళ్ళి ఆగ్రా దగ్గరికి వెళ్ళి మరి తాజ్మహల్ని అయితే చూస్తామో చూడమో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, వాళ్ళకు మంచి మెమొరీ లాగా ఉంటుంది, మనకి కూడా వెళ్ళి చూపించాలన్న ఒక చిన్న ఉద్దేశంతో నైట్ అయినా సరే మా పిల్లల్ని అయితే తీసుకొని అయితే నల్గొండకి అయితే బయలుదేరైతే మొత్తం చూసి చాలా ఎంజాయ్ అయితే చేశారు మా పిల్లలు కూడా అక్కడ. ఇక టికెట్ ధర వచ్చేసి అయితే పెద్దలకైతే 80 రూపీస్, చిన్నపిల్లలకు 6 ఇయర్స్ నుండి టికెట్ అనమాట. వాళ్ళకైతే హాఫ్ టికెట్. ఇక మా చిన్నోడికైతే 4 ఇయర్సే కదా, తనకైతే టికెట్ లేదు. మా బుడ్డదానికైతే హాఫ్ టికెట్. ఇక మేమందరం అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళాము. వెళ్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది. ఇక మా వాళ్ళు అయితే సైకిల్ కనిపించినా కూడా, అక్కడ పూల కుండీలు ఉన్నా కూడా అక్కడ మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాయి. ఈఫిల్ టవర్ బొమ్మలు చాలా ఉన్నాయి అక్కడక్కడ. అవన్నిటి దగ్గర కూడా మంచి మెమొరీ లాగా ఉంటుందనేసి రైలు లాంటిది అవన్నీ, దిల్ షేపు, ఇంకా చాలా ఉన్నాయి. వాటి దగ్గరనైతే ఫొటోస్ అవి దిగి ఫైనల్గా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళి పైకైతే చుట్టూ తిరిగి మొత్తం చూశారు. అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. అసలు మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు. చూడండి, నేనైతే చుట్టూ తిరిగి చూపిస్తున్నాను. అసలు అక్కడ కూడా ఇంతే ఉండొచ్చు. చూస్తేనే మాకు ఇది ఇక్కడ ఒక ఇలా చేస్తేనే ఇంత బాగుంది, ఇంకా అక్కడ ఎంత బాగుందో అనిపించింది. అసలు ఇక్కడ కూడా ఏం తీసిపోలేదు. అసలు చాలా బాగా కట్టారు ఈ విధంగానైతే. అసలు మస్తు ఉంది. అసలు చూడండి, అసలు చుట్టూ అక్కడ ఎట్లుందో కూడా ఇక్కడ కూడా అంతే మంచిగా ఉన్నది. అసలు సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది కదా, చూసేయండి మీరు కూడా నాతో పాటుగా. ఇక మా వాళ్ళు అయితే అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రాగానే ఇక పాన్ కిల్లి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టిస్తున్నారు. ఇంకా మా పిల్లలైతే ఇక ఎంటర్ కాగానే ఫస్ట్ బొమ్మలే చూసిర్రు. ఇక బొమ్మలు కావాలని ఒకటే ఏడుసుడు. ఇక ఎంటర్ కాగానే కొనిస్తాను, వెళ్ళి అవన్నీ గేమ్స్ గిట్ట ఆడిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కొనిస్తానన్నా కూడా అస్సలు వినలేదు. ఇక మా బుడ్డది అయితే చెరొక బొమ్మ అయితే తీసుకున్నారు. ఇక క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వస్తే అప్పుడు తీసుకుందులే నాన్న అని చెప్తే ఇక ఊరుకున్నారు. ఇక ఫైనల్గానైతే లోపలికి అయితే వెళ్ళాము. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా ఇందులోనే గేమ్స్ ఆడితే మనం గిఫ్ట్ హ్యాంపర్లు గెలుచుకునే గేమ్స్ కానీ, ఇంకా టిక్లీలు, హెయిర్ బ్యాండ్స్, అసలు చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. ఇక మా వాళ్ళు అయితే ఇక 2 బొమ్మలు తీసుకున్నాం కదా, ఇంకోటి కావాలా మమ్మీ అని అంటున్నారు. ఇక తిరిగి బయలుదేరేటప్పుడు కొనిస్తా తీ అని చెప్పిన, అయినా కూడా వినట్లేదు. మా చిన్నోడైతే పట్టుబట్టి జేసీపీ కావాలని కూర్చుండు. ఇక జేసీపీ కొనుక్కున్నాం. మా బుడ్డదేమో గేమ్ ఆడేది కొనుక్కున్నది అనమాట. ఇక అవి 2 అయితే తీసేసుకొని ఇక బయట లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక లోపలనైతే చాలా గేమ్స్ ఉన్నాయి ఆడడానికైతే. జాయింట్వి, ఇంకా అవేంటియో చాలా ఉన్నాయి. ఇట్లా కారు తిరిగేవి కానీ, ఇక నీటిలో ఇట్లా స్విమ్ చేసేటట్టుగా అన్నీ ఇంకా చాలా బాగున్నాయి. కొత్తగానైతే ఇందులో జలకన్య ప్రోగ్రాం కూడా పెట్టారనమాట. ఇక చూడండి, ఎంటర్ కాగానే జాయింట్ వీల్ అయితే కనిపిస్తుంది కదా, మా వాళ్ళు అయితే ఫస్ట్ అదే ఎక్కాలనుకురు. నేనైతే ఎక్కాను, నాకైతే కళ్ళు తిరుగుతాయి అని చెప్పాను. ఇక మా అక్క కొడుకు పాప అయితే ఎక్కడానికి వెళ్ళారు. ఇక ఒక్క రౌండ్ తిరగగానే భయం అనిపించిందంట. ఇక దిగేసి అయితే కిందికి వచ్చారు. ఇక మా చిన్నోడు చిన్నదిగా వాళ్ళైతే ఇక్కడ ఈ కార్ ఎక్కి తిరుగుతామని పట్టుబట్టి కూర్చుండ్రు. కట్టు కదలేదు అక్కడి నుంచి అయితే. ఇక వాళ్ళ ఇష్టాన్ని కాదని లేక వాళ్ళకైతే ఒక్కొక్కరికి 60 రూపీస్ అనమాట. 10 రౌండ్స్ 5 మినిట్స్ ఉంది టైం అయితే. ఇక వాళ్ళైతే ఎక్కి కూర్చురు. నాకైతే మస్తు భయం వేసింది. గట్టిగా పట్టుకోండి అని నేను అక్కడే ఉండి ఒకటే చెప్తున్నా వాళ్ళకైతే. మా చిన్నోడు చుట్టూ తిరిగి దగ్గరకు వస్తున్నాగానే ప్రతిసారి నవ్వుతూ ఎంత స్మైలీగా హాయ్ చెప్తున్నాడో ఒకసారి అయితే చూసేయండి. ఇద్దరు పాప బాబు చూడండి, హాయ్ చెప్తున్నాడు వాడు నవ్వుతూ. ఒకటి ఎంత బాగా నవ్వుతుండో చూడండి. అస్సలు వాడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇక వాళ్ళది ఇదైతే కంప్లీట్ అయ్యాక
ఇక కిందికైతే వచ్చాక మళ్ళీ ఇక ఐస్ క్రీమ్ అయితే చూసిర్రు. ఇంత నైట్ ఐస్ క్రీమ్ వద్దు నాన్న, ఏమన్నా టిఫిన్ కానీ ఏమన్నా తినేసి వెళ్దాం తీ ఇక అని అన్నా కూడా వినలేదు వాడైతే. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడిర్రు. 2, 3 అయితే ఆడిర్రు. అన్నీ ఆడాలని ప్రయత్నించారు కానీ అంత నైట్ లేట్ అవుతుందని వద్దన్నాం. ఇక ఫైనల్గా జలకన్య లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా చేస్తారో వాళ్ళు విన్యాసాలు. ఎప్పుడు చూడలేగా మమ్మీ ఎలా ఉంటారో అని మా పిల్లలైతే ఇక ఒకటే అడిగారు. ఇక అందుకోసమని టికెట్ అయితే జలకన్యకైతే 30 రూపీస్ అనమాట. ఇక పిల్లలకైతే ఏం లేదు, ఇక్కడ మేమే తీసుకున్నాము. వాళ్ళిద్దరైతే ఊరికనే వచ్చారు లోపలికి. చూడండి ఇద్దరైతే ఉన్నారు. ఇక 10 మినిట్స్ 15 మినిట్స్ వాళ్ళు ఇక ఇలాగే విన్యాసాలు చేస్తూ ఉండాలి. అందులోకి ఎంటర్ కాగానే ఇక డోర్లు అయితే లాక్ చేస్తారు. ఇక పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చూస్తూ. కానీ వాళ్ళైతే మస్తు కష్టం పడుతున్నారు అసలు. పొట్టకూటి కోసం ఎన్ని తిప్పాలు ఉంటాయి చూడండి. నాకైతే అసలు ఆ లోపలికి ఎలా ఉంటుందో చూడాలని ఎంటర్ అయితే అయినా కానీ చూడగానే వాళ్ళు అంతసేపు కొంచెం విన్యాసం చేయగానే వాళ్ళు పిల్లగా వచ్చి అసలు ఊపిరి ఆడదు కదా, ఎమ్మటే తాడు పట్టుకొని పైకి వెళ్ళి ఒక ఇట్లా కొద్దిసేపు ఉండి ఒక 2 శ్వాసాలు తీసుకొని మళ్ళీ నీళ్ళలోకి వచ్చి విన్యాసాలు చేస్తారు. మస్తు బాధ అనిపించింది అసలు, ఏంది ఇట్లా అని. మా పిల్లలు ఏమొద్దు రండి వెళ్దామన్నా కూడా అస్సలు వినలేదు. వాళ్ళైతే అట్లనే చూస్తున్నారు. నేనైతే సైడ్కి వచ్చి నిలబడ్డా. ఇక డోర్ ఓపెన్ చేయగానే ఇక అందరం అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇక మా పిల్లలు అయితే సమ్మర్లో ఇలా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే మస్తు ఎంజాయ్ చేశారు చూడండి. ఇక ఫైనల్గానైతే బయటకు వచ్చేసిన తర్వాతనైతే టిఫిన్లు చేసేసి ఇక మేమైతే ఇక మళ్ళీ బయటకైతే వచ్చేసామన్నమాట. ఇక మా పిల్లలు మళ్ళీ బొమ్మలు అడుగుతున్నారు. ఇక జాలే చెరొకటి ఇంకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనుక్కుందాం తీ అని చెప్పేసి ఇక బయటకైతే వెళ్ళాము. ఇక అంత నైట్ టైంలో ఏముంటాయి, మామూలు టిఫిన్లు అయితే ఉంటాయి కదా, అవైతే తీసుకొని తిని ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము. అసలు చాలా బాగా అనిపించింది ఎగ్జిబిషన్ అంతా కూడా. మా పిల్లలైతే సమ్మర్లో మస్తు ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను జర సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.